ఎవర్ ఓల్డ్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్ తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఐటీఐలో రెవెన్యూబుల్ ఎనర్జీ నైపుణ్య శిక్షణకు అంగీకారం కుదిరింది. మరోవైపు ఏపీలో సోలార్ సెల్ యూనిట్ ఏర్పాటు చేయాలని మంత్రి రిక్వెస్ట్ చేశారు. 2029 నాటికి ఏపీలో 160 గిగావాట్ల పునరుత్పాదకం ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024 ప్రకటించామన్నారు. రెవెన్యూ అలాగే రెన్యూ సుజిలాన్ వంటి బడా సంస్థలు ఇప్పటికే ఏపీలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని వివరించారు లోకేష్. 2026 నాటికి 3 గిగావాట్లు చేరుకునే లక్ష్యంతో పనిచేస్తామని సైమన్ టాన్ హామీ ఇచ్చారు. అలాగే తమ సంస్థ ఉన్నత స్థాయి బృందంతో మాట్లాడి ఏపీలో యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సైమన్ టాన్ తెలిపారు. ఇక అంతకుముందు తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లతో లోకేష్ సమావేశమయ్యారు. ఇక్కడ ఉన్న తెలుగు వారంతా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లను అభినందించిన లోకేష్ వారితో ఫోటోలు దిగారు.